ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఎక్కువగా కూడా చాలా మంది లేబర్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కి సంబంధించి, ఫ్యాక్టరీస్ కి సంబంధించి ఎక్కువగా కూడా ఇండస్ట్రియల్ వర్క్ అంతా కూడా ఎక్కువ లేబర్ బేస్డ్ ఉంటుంది. బట్ అదెందుకో కానీ ఇంత డెవలప్ అయింది, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత స్కిల్ డెవలప్ చేసుకుంటున్నా కూడా ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎక్కువగా కూడా లేబర్ బేస్డ్ వైపు వెళ్తున్నాం కానీ ఒక ఇన్నోవేషన్ టెక్నాలజీ వైపు మనం వెళ్ళలేకపోతున్నాం కదా. ఏంటి దానికి రీజన్స్ ఏంటి అసలు? సార్, యుఎస్లో 12th స్టాండర్డ్ వరకు దాదాపు ఎడ్యుకేషన్ ఫ్రీ. అవును. ఆస్ట్రేలియా, ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్, ఈవెన్ మనకు ఒకప్పుడు, సరే ఆ ఎడ్యుకేషన్ పార్ట్ పక్కకు పెట్టండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. 1960 ఆ టైంలో దాదాపుగా ఇండియా అండ్ చైనా రెండు ఒకటే సైజ్, రెండిట్లో తేడా ఏం లేదు. మనమేమో $4 ట్రిలియన్ ఎకానమీలో మిగిలిపోయాం, $19 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళిపోయారు. అప్పుడు ఇద్దరం కూడా దాదాపుగా వ్యవసాయ ఆధారిత దేశాలు, రెండు నియర్ బై, దాని నుంచే మేజర్గా ఉండేది. అక్కడ వాళ్ళు ఎందుకు డెవలప్ అయ్యారు, మనం ఎందుకు కాలేకపోయాం? ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాం కదా. ఇన్ఫాక్ట్ వాళ్ళదంతా కూడా లైక్ డిక్టేటర్షిప్ టైప్స్లో ఉంటుంది, ఒకటే పార్టీ, వాళ్ళు ఏం చెప్తే అదే. ఇంకా మన దగ్గరకు వస్తే ఒక డెమోక్రటిక్, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, వీధికో పార్టీ, గల్లీకో పార్టీ, రైట్. మన దేశాన్ని ఒక పార్టీ ఏం కాదు, రకరకాల పార్టీలు వెళ్ళాయి. ఇన్ని పార్టీలు వెళ్ళినప్పటికీ మన కంట్రీ మాత్రం ఇన్నోవేషన్ ఎక్స్పోర్ట్ చేయలేకపోతుంది. అదే యుఎస్ మీరు గమనిస్తే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక ఫేస్బుక్ ని, ఒక గూగుల్ ని, ఒక వాట్సాప్ ని, ఒక ఇన్స్టాగ్రామ్ ని, ఒక ఏ టెక్నాలజీని మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎస్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ అగ్రికల్చరల్ గ్రెయిన్స్, దాన్ని నేను కాదనట్లేదు. కానీ డామినేట్ చేయాల్సింది ఏంటి? మనం మాత్రం సోషల్ మీడియాలో మీమ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఏ వీడియోలో ఏ మిస్టేక్ ఉందా, ఏ సినిమాలో ఏ డైరెక్టర్ ఇక్కడ కరెక్ట్ గా టేక్ తీసుకోలేదా, ట్రూ, ఇలాంటి రంధ్రాన్వేషణ చేస్తుంటాం. ట్రూ. సో బేసిక్ గా మనం లైక్ ఎక్కడ స్పెండ్ చేస్తున్న మన దాంట్లోనే ఎక్కువ వేరియేషన్ వస్తూ ఉంటుంది. ఐ డోంట్ నో, మేబీ మన పొలిటీషియన్స్, మన ఇండియన్స్ అందరిని అంత డంబుగా ఉంచాలని వాళ్ళు డిసైడ్ అయ్యారేమో. ఆ పార్టీ ఈ పార్టీ అనేది అందరూ ఒకటే. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ పొలిటీషియన్. అక్కడ ఒకటే జాతి పొలిటీషియన్, ఇంకేం లేవు, రంగులు భేదాలు ఏముండవు, మొత్తం కలిపి ఒక పొలిటీషియన్స్ అంతే. మరి అక్కడ ఇంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం సక్సెస్ కాలేకపోయింది. అక్కడ చైనాలోనేమో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, యుఎస్ నుండి ఏమో టెక్నాలజీని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మన ఇండియా నుంచి ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని అంటే కేవలం ఇంకా గ్రెయిన్స్ దగ్గర మిగిలిపోయాం. ఎస్, దే ఆర్ ఫైన్, కానీ ఫైనల్ ప్రొడక్ట్స్ కాదు. ఇంకా ఉప్పులు పప్పులు పంపించే అక్కడే ఉన్నాం. అవి ఫైనల్ ప్రొడక్ట్స్ కాదు. అవి మన జీడిపికి ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలుగుతాయి? అవి ఉండకూడదు అన్నట్లు, అవి ఉండాలి. కానీ ఇక్కడ డామినేట్ చేయాల్సింది ఏంటి? ఒక మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ఇన్నోవేషన్, ఒక టెక్నాలజీ, ఇవి కదా ఉండాల్సింది. పోనీ ఇంకో మాటగా మాట్లాడుకుందాం, నిజంగా అవి డెవలప్ చేసేటువంటి ఒక వ్యక్తి ఇండియాలో ఉంటే వాడికి ఎంతవరకు అవకాశాలు ఇచ్చే పరిస్థితులు దేశం ఉంది, దేశంలో ఉన్న ప్రజలు ఉన్నారు. మీరు గమనిస్తే ఇక్కడ ప్రజలే, ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ ఆ బిగ్ మైండ్సే అక్కడ కంట్రీస్కి వెళ్ళి సీఈఓలుగా ఎదిగారు కదా. మరి ఇండియాలో ఎందుకు చేయలేకపోయారు? ఆపర్చునిటీస్ క్రియేట్ కాలేకపోవటం వల్ల. ఇక్కడ నుంచి అంతా ప్రపంచంలో ఉండే టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నిటికీ దే ఆర్ ద సీఈఓస్ ఫ్రమ్ ఇండియా. కానీ అదే మనుషులు ఇక్కడ ఎందుకు కాలేకపోతున్నారు? ఇక్కడ క్యాచ్ ఉంది, ఇక్కడ ఉండేటువంటి ప్రోత్సాహం. ఇక్కడ ఒక తెలివిగల వ్యక్తికి ఒక ప్రోడక్ట్ డెలివర్ ప్రాపర్ గా చేయగలిగిన వ్యక్తికి వెల కడుతూ ఉంటారు, నీకు ఇంత ఇస్తా అంత ఇస్తా అని. వాడు ఎందుకు పని చేస్తాడు? వాడు ఎందుకు చేయాలి? వాడి స్థాయి ఏంటి? వాడు చేయగలిగిన పని ఏంటి? ఇక్కడ మనిషి అంతే, ప్రభుత్వం అంతే. ఈ రెండింటి కారణాల వల్లే మన దేశంలో ఇన్నోవేషన్ జరగదు. సింపుల్ అంతే. ఇన్నోవేషన్ చేసేదాన్ని మొదలుగా పోనివ్వరు, సింపుల్ అంతే. వెనక్కి లాగేస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో అగైన్ ఇంతకు ముందు చెప్పింది ఇప్పుడు చెప్పిందే, ఇండియాలో స్పెండింగ్ అని తక్కువ లేదు. దాదాపుగా జీడిపిలో 4.6% ఆఫ్ ద జీడిపి ఇస్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. కానీ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్? ఈవెన్ చైనా డెలివర్స్ సేమ్, ఆల్మోస్ట్ నియర్ 3-4 అక్కడే. ఏ దేశమైనా కానీ 7%, 8% మించి ఏమి పోవు. అదే ఈక్వల్ టు దేర్ జీడిపి తోటే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాట్ ఇస్ ద క్వాలిటీ? ఏ క్వాలిటీతో డెలివర్ చేస్తున్నాం? అండ్ మిగతా డబ్బులు అంతా ఏం చేస్తున్నాం? ఉంటాయి కదా పథకాలు, ఫ్రీ బీస్.
అదే డబ్బుని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ డెవలప్మెంట్కు, అదే డబ్బుని ఒక ఎడ్యుకేషనల్ సెక్టార్ డెవలప్మెంట్కు, అదే డబ్బుని ఒక హెల్త్ కేర్ సెక్టార్ డెవలప్మెంట్కు పెట్టి ఉండుంటే ఈ రోజు తలరాదులు మారిపోయి ఉండేయేమో. ఇప్పటికీ పల్లెటూరులో ఒక తేలు గరిస్తేనో పాము గరిస్తేనో హాస్పిటల్కి వెళ్తే ఒక ఇంజెక్షన్ ఒక మందు దొరకని పరిస్థితులు ఇంకా ఉన్నాయి. దరిద్ర పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ఏదో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే తప్ప ఒక టౌన్ స్థాయిలోనూ ఒక మండల స్థాయిలోనూ ఒక పాము తేలో గరిస్తే వెంటనే దానికి ఒక యాంటీ వెనమ్ ఇంజెక్షన్ కూడా ఇవ్వలేనంత దరిద్రపు కొట్టి స్థాయిలో మనం ఆగిపోయి ఇంకా ఉన్నాం. చెప్పేది సార్, అదే చెప్పేది. ఇప్పుడు మరి ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, మారుతూ వచ్చాయి. ఏ ఒక్క పార్టీకో దాన్ని బాగు చేసే ప్రయత్నం చేయలేదు కదా. మేబీ అసలు ఆ క్యాస్ట్ సోకాల్డ్ ఉంది చూసారా, పొలిటీషియన్ క్యాస్ట్, వాళ్ళు డిసైడ్ అయ్యారేమో వీళ్ళకి తెలివి వస్తే మనం ఇక్కడ కూర్చోము అని. వీళ్ళకి ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వాలి, అంతకు మించి డోస్ ఇవ్వకూడదు. అదేదో సినిమాలు చెప్తారు కదా, పగలు టిప్ప మీద కొట్టాలా, సాయంత్రం బిర్యానీ పెట్టాలా. ఈ ఫార్ములాతో వర్కౌట్ అవుతుంది. ఏ డెవలప్డ్ ఎకానమీ అయినా సరే కేవలం ఎడ్యుకేషన్ తోటే ముందరకెళ్తుంది. చదువు అనేది ప్రాపర్ గా దొరికితే అక్కడ ఇన్నోవేషన్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఎస్, మన ఇండియా ఈజ్ అ వెరీ గుడ్ కంట్రీ ఫర్ ఎక్స్పోర్టింగ్ ఐటీ. కానీ మనం ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? సర్వీసెస్, నాట్ ద ఫైనల్ ప్రోడక్ట్. వీఆర్ జస్ట్ ఎక్స్పోర్టింగ్ ద సర్వీసెస్. వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఫైనల్ ప్రోడక్ట్ హియర్. గొప్పగా చెప్పుకుంటాం యాపిల్ ప్రోడక్ట్ ని ఇక్కడ తయారు చేస్తున్నాము అని. అక్కడ మనం చేసేది ఏంటి? ఇన్నోవేషనా? లేబర్ వర్క్. టెస్లా వస్తుంది, మనం చేసేది ఏంటి? డిజైనింగ్, లేబర్ వర్క్. మన స్థలం ఇచ్చి మనం లేబర్ వర్క్. ఇప్పుడు అది లేబర్ వర్క్ నుంచి వైట్ కాలర్ జాబ్ గా మారాలి అని అంటే దానికి కావాల్సింది ఏంటి? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? అఫోర్డబుల్ గా ఉండాలి. అది ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. అట్లీస్ట్ +12 వరకు అన్నా ఇవ్వగలుగుతున్నారా? +2 వరకు అన్నా 12th ఎడ్యుకేషన్ వరకు కూడా ఇవ్వలేకపోతున్నారు కదా క్వాలిటీ ఎడ్యుకేషన్. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్నోవేషన్? ఏం తయారు చేస్తుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అంటే బానిసత్వం. ఒకటి కింద ఒక లేబర్ వర్క్ చేయి, కొత్తది ప్రయోగం చేయకు. మన స్థాయి ఇంతే అనేది మాత్రమే తయారు చేస్తున్నాం. దానికి గల కారణం ప్రభుత్వం, పొలిటీషియన్. ప్రభుత్వం అనకూడదు, పొలిటీషియన్స్. ఎస్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇండియా షుడ్ డెఫినెట్లీ గ్రో ఇంటూ ది ఇన్నోవేషన్ సైడ్. ఎస్, మన ప్రోడక్ట్ మనం తయారు చేయగలగాలి. ప్రోడక్ట్స్ మన దగ్గర నుంచి రా మెటీరియల్ వెళ్తుంది, ఇండియాలో నుంచి గ్రనైట్ వెళ్తుంది, కానీ ఒక ఫైనల్ ప్రోడక్ట్ మనం తయారు చేయగలుగుతున్నామా? అది చైనా వెళ్ళి మళ్ళీ ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి పంపిస్తాం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రభుత్వం సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడి నుంచే ప్రతి ఒక్క ప్రోడక్ట్ బయటికి వెళ్తుంది, రా మెటీరియల్. మనం దాన్ని ఫైనల్ ప్రోడక్ట్ రూపంలో మళ్ళీ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎస్, ఈ నెట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎప్పటికీ బ్యాలెన్స్ కాదు. సో దేర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ వేర్ పొలిటీషియన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ కాన్సంట్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇంకా ఎంత మాట్లాడుకున్నా తీరే అంశం కాదు, తీరని దాహం లాంటిది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.